హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాకు మెసేజ్ రూపంగానైనా లేదంటే వాయిస్ మెసేజ్ రూపంగానైనా షేర్ చేయవచ్చు. మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి లాస్ట్ వీడియోలోని గాయత్రి గారు హైదరాబాద్ నుంచి, సుబ్బు అనే అకౌంట్ నుంచి, దీప్తి సిస్టర్, రాజేశ్వరి సిస్టర్, వీరమణి సిస్టర్, మౌనిక, చంద్ర గారు, మురళీకృష్ణ గారు, లక్ష్మి సిస్టర్, గౌతమ్ గారు, కార్తి మహాలక్ష్మి, ఇంకా కృష్ణ నిహారికకి హాయ్ చెప్తున్నాను కొత్తగూడెం నుంచి, శ్రీరామ్ గారు మల్కాపురం నుంచి, విజయ సిస్టర్, రెజీనా సిస్టర్ గాజువాక నుంచి, బాలాజీ గారు, ధనరాజ్ గారు, ఇంకా విజయ సిస్టర్, విజయ్ కృష్ణ రాణి, సత్య సిస్టర్, లక్ష్మీ సిస్టర్, సంధ్య సిస్టర్, అమ్ములు అని చెప్పేసి కర్ణాటక నుంచి హాయ్ సిస్టర్, బాలాజీ గారు, ధనరాజ్ గారు, ఇంకా స్వామి గారు అనకాపల్లి నుంచి, కుమార్ గారు అనకాపల్లి నుంచి, రూబీ సిస్టర్ చెన్నై నుంచి, దివ్యవాణి గారు, సలీం గారు కువైట్ నుంచి, సరితా గౌడ్ గారు, రవిశంకర్ గారు, విద్య గారు, హేమకాంతి గారు, ఇమాం గారు, రాజశేఖర్ గారు, దేవదాస్ గారు, గౌడీస్ లవ్ అనే అకౌంట్ నుంచి, ఇంకా ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, భవానీ సిస్టర్, శివు అనే అకౌంట్ నుంచి, ఇంకా హాసిని వ్లాగ్స్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను. ఎక్కడైనా ఎవరినైనా మిస్ చేస్తానేమో అని భయపడుతూ అన్నీ కూడా రాసుకున్నానండి. ఇంకా ఎవరినైనా మిస్ చేసుంటే నెక్స్ట్ వీడియోలోని ఖచ్చితంగా మీ పేరు అయితే నేను చెప్తాను. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు మనం వినబోయే ఈ వీడియో గాయత్రి గారు సిస్టర్ ఏదైనా ధనపిచాచి గురించి వాటి గురించి చెప్పండి, గుప్త నిధుల గురించి అని లాస్ట్ వీడియోలోని అంటే 4 days బ్యాక్ వీడియోలోని నాకు కమెంట్ అయితే చేశారు. సో ఈరోజు తనకి నచ్చిన ధనపిచాచి గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ధనపిచాచులు ఎలా వస్తాయి, ఎలా అక్కడ ఉంటాయి, వాటి వలన ఏంటి ఇబ్బంది అనేది తెలుసుకొని అప్పుడు ఈ స్టోరీలోకి అయితే వెళ్దాము. యాక్చువల్గా ఇది నాకు ఒకరైతే పంపించారు, వాళ్ళ పేర్లు కానీ ఏవి కూడా రివీల్ చేయొద్దన్నారు. అండ్ అప్పట్లో వాళ్ళు ఉండే ఏరియా మాత్రమే చెప్పమన్నారు. ఇది 1940sలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. అయితే అసలు ఇవి ఎలా ఏర్పడతాయి ధనపిచాచులు అనేది తెలుసుకుందాము. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి వాళ్ళ ఆస్తి పోకూడదు అని చెప్పేసి దానికి ప్రొటెక్షన్గా వాళ్ళే కావాలని ఇలాంటి శక్తుల్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి కొంతమంది విషయంలోని వాళ్ళు చాలా శ్రమపడి చెమటోర్చి సంపాదించిన సొమ్ము ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి కాకుండా, అంటే వాళ్ళు అర్ధాంతరంగా చనిపోవడం వలన ఆ సొమ్ము వాళ్ళు ఖర్చు పెట్టలేకుండా అలాగే ఉండిపోయినప్పుడు, ఆ సొమ్ము మీద వీళ్ళకి భ్రాంతి తీరినప్పుడు వాళ్ళు దాని చుట్టే తిరగడం, అక్కడే ఉండిపోవడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ జీవితంలోని ఒకటే మోటివ్ ఏంటి అని అంటే డబ్బులు సంపాదించాలి, బాగా మేము సంపాదించి మంచి స్టేజ్లో ఉండాలి అనుకుంటారు. కానీ పాపం అన్ఫార్చునేట్లీ వాళ్ళు చనిపోవడం అనేది జరుగుతుంది. అలా చనిపోయినప్పుడు కూడాను వీళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఆ ఆస్తికి కాపలాగా ఉంటూ వాళ్ళ తాలూకు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నట్లయితే వాళ్ళకి ఇబ్బంది ఖచ్చితంగా పెట్టేస్తారు. అంతేకాదు ప్రాణానికి ముప్పు అయితే వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందని అంటే మన వాళ్ళు అయినప్పటికీ కూడాను వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి సరిగ్గా దినకార్యాలు కానీ లేదంటే చావులో చేయవలసిన పద్ధతి ప్రకారం చేయకుండా, వాళ్ళ అస్థికలు సరిగ్గా కలపకుండా, అలాంటి పనులు చేసినప్పుడు కూడాను వాళ్ళు వెళ్ళకుండా వాళ్ళకి ఆ సొమ్ము దక్కనివ్వకుండా కూడా చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగానైతే ఉంటాయి. మరి ఈరోజు
మనం వినబోతున్న ఈ హారర్ స్టోరీలోని ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి అని అంటే స్టోరీ ఖచ్చితంగా మొదటి నుంచి లాస్ట్ వరకు వినాల్సిందే. వైజాగ్లోని కొత్త రోడ్ ఏరియాలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. మరి ఇప్పట్లోనైతే మనకి సెల్ ఫోన్స్, మీడియా ఉండడం వలన ప్రతి చిన్న ఇన్సిడెంట్ కూడా మనం భూతత్వంలో పెట్టి అందరికీ చూపిస్తున్నాం, అందరికీ ఫార్వర్డ్ చేయగలుగుతున్నాం. ఇలా జరిగింది పలానా చోట అని తెలుస్తుంది. అప్పట్లోని ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని దారుణాలు జరిగినా కూడా తెలిసేది కాదు. పాపం పోలీసులు కూడా కనిపెట్టేవారు కాదు. అలా అయితే ఉండేది. మరి అయితే రమణ పుట్టగానే తల్లి అయితే చనిపోయింది. తనకు 10 ఏళ్ళు వచ్చేసరికి పూర్తిగాను తాగుడికి బానిసైన తన తండ్రి కూడా కన్నుమూశాడు. దిక్కులేని స్థితిలోని రమణ్ణి తన మేనత్త అయితే ఆదుకుంది. ఏదో చిన్న చితక పనులు చేస్తూ తన మేనత్త దగ్గరే ఉండేవాడు. మరి అలానే తన బాల్యం గడిచిపోయింది. యవ్వనంలోకి వచ్చాడు. అప్పటికి రమణకి 21 సంవత్సరం. మరి అప్పట్లోని తొందరగా పెళ్ళిళ్ళు చేసేవారు కదా. అలానే రమణకి పెళ్లి చేద్దాం అనుకున్నారు. తన మేనత్త తల్లిలాగైతే చూసుకుంది. సరే, తనకున్న 4 అమ్మాయిల్లోని ఆఖరిదైన కమలకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంది. మరి అదే విషయం రమణని పిలిచి, రమణ, రే రమణ, ఇలా రారా అని పిలుస్తుంది. అప్పటికి చిన్న చితక తాపి పనులైతే నేర్చుకున్నాడు. రమణ చక్కగా తాపి పని చేస్తూ డబ్బులైతే సంపాదిస్తున్నాడు. మరి అందుకనే తన కూతుర్నిద్దామని సిద్ధపడిపోయింది. ఏంటత్తమ్మా అంటూ దగ్గరికైతే వచ్చాడు. ఏం లేదురా, నీకు కమలకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడుగుతుంది. దూరం నుంచి కమల అయితే అదంతా వింటుంది. కమల వాళ్ళ మాటలు విని చిరాగ్గా లోపలికైతే వెళ్ళిపోయింది. మరి కమల అంటే చాలా ఇష్టం రమణకి. అత్తమ్మ, నాకు ఇష్టమే, దీనికి ఇంతలా అడగాల, కమలకి ఇష్టమో లేదో కనుక్కో అత్తమ్మ అని అంటున్నాడు. సరేరా, నువ్వెళ్ళు అని చెప్పింది. కమల్ని మటుకు ఏమీ అడగలేదు. ఎందుకనంటే తన కూతురు తన మాట కొట్టిపారేదని నమ్మకం. మరి అలానే పెళ్లి రోజు అయితే వచ్చింది. కమల మొహంలో మటుకు పెళ్లి కలే లేదు. తను ఏదో విచారంగానైతే కనిపిస్తోంది. అది చూస్తున్న రమణకి భయం వేస్తుంది. అత్తమ్మ, నువ్వు కమల్ని అడిగావా అని మళ్ళీ అడుగుతున్నాడు. అయినా కూడా వాళ్ళత్త, దాన్ని అడిగేదేముంది, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా, నువ్వు మంచోడవని దానికి తెలీదా, చేసుకుంటుందిలే, నువ్వు ఊరుకో అని ఆపేసింది. మరి పెళ్ళయి 1 గంట అయితే అవుతుంది. ఈలోగా కమల అక్కడ అందరూ చూస్తుండగానే పెరట్లోకి వెళ్ళి అక్కడ నూతి మీద కూర్చొని ఆ నూతి గట్టు మీద తన మెడలో ఉన్న తాళిని విప్పి పెట్టేసింది. ఇదిగో, నీ తాళి నువ్వే తీసుకో అని వాళ్ళ బావని చూస్తూ అంటుంది. అది చూస్తున్న రమణకి గుండె పగిలినట్టుగానైతే అయ్యింది. నేనంటే నీకు ఇష్టం లేదా కమలా, ఎందుకు అలా చేస్తున్నావు అని దగ్గరికైతే వెళ్తున్నాడు. నువ్వు దగ్గరికి వచ్చావంటే ఈ నూతిలో నేను దూకేస్తాను అని అంటుంది. ఆ మాటలకి తన తల్లి వచ్చి చెడామెడా తిడుతూ తన చెంపలు 2 వాయించింది. అయినా కూడాను నాకు నువ్వంటే ఇష్టం లేదు. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలరు కానీ నీళ్లు తాగించలేరు, గుర్తుపెట్టుకో. అయినా నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా? నువ్వు అసలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ మొహం ఎలా ఉందో, నువ్వు చేస్తున్న పనేంటి, కూలీ పని, నేను నీతో పాటు కూలికి రావాలా అంటూ ఎన్నెన్నో మాటలని లోపలికైతే వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ. అంతే, పాపం రమణ ఏమీ అనలేక అలాగే చూస్తూ ఉన్నాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడాను గుసగుసలాడుకుంటున్నారు. కొంతమంది నిర్ఘాంతపోయి, ఈ అమ్మాయి ఏంటి ఇలాంటి పిల్ల అని మాట్లాడుకుంటున్నారు. అయితే మరి అప్పట్లో కూడా ఇలాంటివి చాలానే జరిగేవి. రెబల్స్ ఉండేవారు, ఇంకా లవ్ మ్యారేజ్లు కూడా జరిగేవి. కాకపోతే ఇప్పట్లాగా మీడియా లేదు కాబట్టి అప్పుడైతే ఇలాంటివేవి కూడా బయటకు వచ్చేవి కాదు. అయితే మరి కమలకి తన బావ నల్లగా ఉంటాడని నచ్చేది కాదు. అదే తను అక్కడ వెల్లడించి వెళ్ళిపోయింది. నల్లగా ఉంటాడన్న మాటే కానీ కన్ను ముక్కు పలువరుస తీరు అంతా బాగానే ఉంటుంది.
ఆజానుబాహుడు కూడాను. అయినప్పటికీ కూడా కమలకి నచ్చలేదు. మరి అదే విషయాన్ని తను చెప్పి లోపలికి వెళ్ళిపోవడంతో అక్కడున్న వాళ్ళందరూ గుసగుసలాడుకుంటే అదంతా చూడలేక తన అత్తమ్మ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే తన అత్తమ్మని ఓదారుస్తూ, అత్తమ్మ వదిలేసేయ్, దానికి ఇష్టం లేనిది ఎందుకే చేసావు మా ఇద్దరికీ పెళ్ళి అంటూ తనైతే ఏం మాట్లాడకుండా అలానే నించొని చూస్తున్నాడు. తన జాతకాన్ని తనని తానే నిందించుకుంటూ నా వల్లే ఇక్కడ జనాలకి ప్రశాంతత కోల్పోయారు అని బాధపడుతున్నాడు. ఇక మరునాడే, అత్తమ్మ నువ్వు ఇలా అంటే నేను చూడలేను, ఇక్కడి నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను, ఏమీ అనుకోవద్దు, నాకు అడ్డు చెప్పొద్దు, నేను బాగానే బ్రతుకుతానులే, పెళ్ళి కూడా చేసుకుంటాను, కంగారు పడకు, దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యండి, నేను ఇక్కడున్నానంటే ఎవరూ రారు అని చెప్పి కామ్గా అక్కడి నుంచి అయితే మరొక ఊరికైతే వచ్చేసాడు రమణ. అక్కడొక ఇంటినైతే అద్దెకి తీసుకున్నాడు రమణ. ఆ ఇంటి పక్కనే మరొక పోర్షన్లోని ఒక భార్యాభర్తలు, ఒక చిన్న పిల్ల అయితే ఉండేవారు. మరి రమణ మంచితనంతోని వాళ్ళ మనసులను అయితే గెలుచుకున్నాడు. ప్రతిరోజు కూడాను కష్టపడి సాయంత్రం ఇంటికి వచ్చి ఏదో కొంచెం వండుకొని తిని వాళ్ళతో మాట్లాడి పడుకుని పోతూ ఉండేవాడు. ఇంకా ఎప్పుడైతే చనువు పెరిగిందో ఆమె ప్రతిరోజు కూడా సాయంత్రం అయ్యేసరికి తమ్ముడు ఇదిగో కూర అంటూ కొంచెం అయితే ఇస్తూ ఉండేది. మరి అలానే ఒక 6 నెలలకి వాళ్ళ మధ్యన బాగా చనువు పెరిగింది. తమ్ముడు అసలు ఏం జరిగింది, ఇక్కడికి వచ్చి ఈ ఒంటరి జీవితం ఏంటి, పెళ్లి చేసుకోవచ్చు కదా, రోజు ఇలా చేతులు కాల్చుకునే బదులు అని అడుగుతూ ఉంటే తనకి జరిగిన విషయం మొత్తం చెప్పాడు రమణ. అయ్యో ఎంత పని జరిగిపోయింది, ఎంత మంచివాడివి నువ్వు, నీలాంటి వాడిని వద్దన్నాదా, సర్లే ఆ పిల్లే పోతుంది అని అంటూ ఉంటే అలా అనకక్క, పాపం అది నా మరదలే అని చెప్తూ లోపలికైతే వెళ్ళిపోయాడు. సీతమ్మ తనను చూస్తూ బాధపడుతూ లోపలికైతే వెళ్ళిపోయింది. మరి వారం తర్వాత సీతమ్మ వాళ్ళ మరదలైతే వచ్చింది ఇంటికి. అంటే వాళ్ళ ఆయన చెల్లెలన్నమాట. మరింకా ప్రతిరోజు రమణతోనైతే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉండేవారు. కూరిచ్చి రమ్మని తన మరదలకిచ్చి పంపిస్తూ ఉండేది సీతమ్మ. వాళ్ళిద్దరి మధ్యన కూడాను చనువు అయితే చూసింది. సరే వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, పాపం ఆ అబ్బాయి జీవితాన్ని చక్కబెట్టిన వాళ్ళం అవుతాం, ఏ కులమైతే ఏముందిలే అనుకుంటూ అదే విషయాన్ని తన భర్తతోనైతే చెప్పింది. మరి తన భర్తకి కూడా రమణ అంటే చాలా ఇష్టం. ఎగిరి గెంతేశాడు. సరే అలాంటి సంబంధం మనకు దొరకడమే అదృష్టం, బాగా సంపాదిస్తున్నాడు, దీనికి ఇష్టమో లేదో కనుక్కో అని వాళ్ళ చెల్లి గురించి చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే సీతమ్మ అయితే అడిగింది, ఏ జ్యోతి, నీకు పక్కింటి రమణ అంటే ఇష్టమేనా అని అడుగుతుంది. దేనికొదిన అలా అడుగుతున్నావు అని అంటూ ఉంటే పెళ్లి చేయడానికే, ఇంక దేనికి అని అంది. అంటూ నవ్వుతూ లోపలికైతే వెళ్ళిపోయింది. సరే ఇంకా పక్కింట్లో ఉన్న రమణ సాయంత్రం ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ. రమణ రానే వచ్చాడు. రమణ ముందుకు వెళ్ళి, సీతమ్మ తమ్ముడు నీకొక మాట అడుగుతాను, ఏమీ అనుకోవు కదా అని అంటుంది. చెప్పక్క, నువ్వేమైనా అడిగితే నేను కాదంటానా, ఏం మాట, దేని గురించి అని అంటున్నాడు. అదే తమ్ముడు, మా మరదలు ఉంది కదా జ్యోతి, జ్యోతి అంటే నీకెటువంటి అభిప్రాయం ఉంది అని అడుగుతుంది. ఆ మాటకి రమణ సిగ్గుతోనే తల వంచుకున్నాడు. నీకు జ్యోతి అంటే ఇష్టమేనమాట, సరే మా జ్యోతిని నీకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాం, నువ్వేమంటావు, మీ పెద్దవాళ్ళతో మాట్లాడమంటావా అని అంటుంది. అక్క, నాకు పెద్దవాళ్ళు ఎవరూ లేరు, మా అత్తమ్మ ఉండేది, కానీ ఇప్పుడు అత్తమ్మ కూడా అనారోగ్యం పాలైపోయింది, నేనొక్కడే అని చెప్తున్నాడు. ఆ మాటలకి, అయ్యో నీ తరపున దాని తరపున కూడా మేమే ఉంటాం, మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే నువ్వు సుఖపడతావు సరేనా అంటూ ముహూర్తాలు చూసి వెంటనే వాళ్ళిద్దరికీనైతే పెళ్లి చేసేశారు. ఇంకేముంది, పక్కింట్లోనే ఉంటున్నారు, చక్కగా కాపురం అయితే చేసుకుంటున్నారు. ఇలా 3 నెలలు అయితే గడిచింది. రోజు తెల్లవారేసరికి రమణ
ఇంటి నుంచి బయటికి సైకిల్ వేసుకొని తన పనిలోకైతే వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైతే తను అలా బయటికి వెళ్ళేవాడో జ్యోతి ఒక చిన్న కడవ పట్టుకొని మంచినీళ్ళు తీసుకురావాలని చెప్తూ బయటికైతే వెళ్ళిపోతూ ఉండేది. చాలాసేపు వరకు జ్యోతి ఇంటికే వచ్చేది కాదు. పక్కనున్న వాళ్ళ వదినకి ఏదో అనుమానం కలిగింది. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తుంది ఈ జ్యోతి? సరిగ్గా రమణ వచ్చే గంటకో అర్ధగంటకో ఇంటికి వస్తుంది. ఇదేం చేస్తుంది అంటూ భయపడుతుంది. పాపం రమణ ఏమీ తెలియదు పిల్లాడికి అంటూ వాళ్ళ ఆయనకైతే చెప్పింది. ఇంకా 2-3 సార్లు అలా ఎప్పుడైతే చూశారో ఇద్దరూ జ్యోతిని పిలిచి గట్టిగానైతే గసిరారు. ఇలాంటి పనులు మన ఇంట వంట లేవు. ఎక్కడికి పోతున్నావు? తెల్లవారి వెళ్తున్నావు, మళ్ళీ సాయంత్రం కానీ రావట్లేదు. పాపం రమణ నీకోసం ఎంతో కష్టపడుతున్నాడు. డబ్బులు తీసుకువచ్చి మొత్తం అంతా నీకే ఇస్తున్నాడుగా, ఏం చేస్తున్నావే అంటూ వాళ్ళ అన్నయ్య అయితే తిట్టాడు. నన్ను అనుమానిస్తారా అంటూ వాళ్ళ మీద అయితే కోపం తెచ్చుకుంది. తన ఇంటికైతే వెళ్ళిపోయింది. రమణకి ప్రతిరోజు కూడా చక్కగా అన్నీ అమర్చి పెట్టేది. కానీ ఎక్కడికి వెళ్తుందో మటుకు తెలిసేది కాదు. ఒకరోజు అలానే తను అలా బయటికి వెళ్ళినప్పుడు తన వెనకాతలే వెళ్ళి వాళ్ళ వదినైతే పట్టుకుంది. మరొక అబ్బాయితోనైతే తిరుగుతుంది జ్యోతి. ఇంక అంతే, అది చూసిన వాళ్ళ వదిన అక్కడే చెడామెడ తిడుతూ తన చెంపలు 2 పగలగొట్టింది. ఇంటికి లాక్కొని వచ్చింది. జరిగిన విషయం మొత్తం తన అన్నయ్యతోనైతే చెప్పింది. వాళ్ళ అన్నయ్య ఇంకా కోపంతోని ఉండు రమణ రాని నీ పని చెప్తాం అని అంటున్నాడు. ఆ మాటలకి ఏడుస్తూ వాళ్ళిద్దరి కాళ్ళ మీద పడి ఇంకెప్పుడు ఇలా చేయను, రమణకేమీ చెప్పకండి అంటూ వాళ్ళిద్దరినైతే మొరపెట్టుకుంది. సరే అయితే తిన్నంగా ఉండు, లేకపోతే ఒప్పుకునేదే లేదు అంటూ వాళ్ళు బెదిరించి వదిలేశారు. అదే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. మరి ఆ రోజు రాత్రి రమణకి భోజనం పెట్టిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. పూర్తిగా నిద్రమత్తులోనైతే మునిగిపోయాడు రమణ. ఆ తర్వాత తెల్లవారు లేచి చూసేసరికి ఇంట్లోని తన కోసం చేయించిన బంగారం డబ్బులు కూడాను కనిపించలేదు. అట్లాగే జ్యోతి కూడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియక భయంతోని కంగారుతోని వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి విషయం మొత్తం చెప్పాడు. అంతేకాదు ఇలా ఇంట్లోని నగలు డబ్బు కూడా కనిపించట్లేదు అని చెప్పడంతోని వాళ్ళకైతే అర్థమైపోయింది ఎంత పని చేసింది అంటూ వాళ్ళు కూడా ఏడుపు మొదలుపెట్టారు. మొత్తానికి ఎలాగైతేనే రమణకి కూడా తెలిసిపోయింది ఎవరితోనో లేచిపోయింది అని. మొదటి భార్య నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటూ నూతిలో దూకేస్తానని బెదిరించింది. మరి రెండోదేమో చెప్పా పెట్టకుండా పోయింది. నా జీవితం ఇంతేనా, నాకు పెళ్లి యోగం లేదా అంటూ బాధపడుతూ అలానే ఉండిపోయాడు. అప్పటికే తన పెళ్లి చేసుకొని 7-8 నెలలు మాత్రమే గడుస్తోంది. పిల్లలు లేరు. ఎంతో బాధతోనైతే ఉండేవాడు. అక్కడ కూడా ఉండడానికి ఇష్టం లేక విశాఖపట్నంలోని వెలంపేటకైతే వచ్చి చిన్న షాప్నైతే పెట్టుకున్నాడు. మరో పక్క తన తాపి పని కూడా చేస్తున్నాడు. అలానే మెల్లమెల్లగా ఆ షాప్ అయితే అభివృద్ధి చెందుతుంది. ఈలోగా షాప్ ఓనర్ కూతురు జయలక్ష్మి పరిచయం అయింది. చాలా మంచి పిల్ల, అందరినీ కూడా అర్థం చేసుకుంటుంది, చక్కగా మాట్లాడుతుంది, అందంగా ఉంటుంది. అంతేకాదు అందంతో పాటు అణకువ, ధైర్యం అంటారు కదా, సర్వగుణ సంపన్నురాలు అని, అలా ఒక సర్వగుణ సంపన్నురాలుగా చెప్పుకోవచ్చు. మరి అంతటి ఓనర్ గారి కూతురు అయినప్పటికీ కూడాను చాలా చక్కగా అందరితో కూడా మాట్లాడేది. మెల్లమెల్లగా ఇద్దరి మధ్యన పరిచయం అయితే పెరిగింది. మరో పక్క షాప్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇంకొక పక్క తన తాపి పనిలో కూడాను తనకి పూర్తి నైపుణ్యత అయితే వచ్చేసింది. తాపి పని చేస్తున్నవాడు మేస్త్రిగానైతే ఇప్పుడు చలామణి అవుతున్నాడు. డబ్బు బాగా సంపాదిస్తున్నాడు. దేనికి లోటు లేదు. కానీ పెళ్ళి మటుకు లేదు. అప్పటికి 25 ఏళ్ళు అయితే వచ్చేసాయి రమణకి. మరి వాళ్ళ ఓనరు ఇలా అయితే అడుగుతున్నాడు, ఇదిగో రమణ, నీకు తల్లిదండ్రులు లేరా? మీ అత్తగారు ఉండాలి కావాలా? ఆమె ఎలా ఉంది ఏంటి అన్నీ కనుక్కుంటున్నారు.
బాగానే ఉందండి. కాస్త పర్వాలేదు. తెమురుకుంది. కాకపోతే ఎక్కడికి రాలేదు అని చెప్తున్నాడు. ఓహో! సరే గాని ఒకసారి మీ ఊరు మమ్మల్ని తీసుకువెళ్తావా అని అడుగుతున్నాడు. ఎందుకండి అంటూ గాబరా పడుతూ అడుగుతున్నాడు. ఏం లేదయ్యా, నీకిప్పుడు 25 ఏళ్ళు. పెళ్ళిడు దాటిపోయి 4 ఏళ్ళు అవుతుంది. పెళ్లి చేసుకోవచ్చుగా అని అంటున్నాడు. అయ్యో, నాకు ఇదివరకట్లోనే 2 పెళ్ళిళ్ళయ్యి ఇలా పెటాకులు అయిపోయాయండి అంటూ తన దీనగాథైతే చెప్పాడు. అయ్యో అవునా, సర్లే, దాందేముంది. ఈ కాలంలోని ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎవరు ఏమి అడగరు. పైగా ఇప్పుడు వాళ్ళిద్దరూ నీ దగ్గర లేరు కదా. సరే గాని మా అమ్మాయిని చేసుకోవచ్చు కదా. నువ్వు చూసావు కదా, చాలా బాగుంటుంది. తనకి కూడా నువ్వంటే ఇష్టం అనేసరికి ఒక్కసారిగా అలా ఉండిపోయాడు రమణ. అంత ఓనర్ గారి కూతురు నన్ను ఇష్టపడుతుందా? లేదు లేదు, ఈసారి నేను తొందరపడకూడదు అని మనసులోనైతే అనుకుంటున్నాడు రమణ. మరో పక్క నుంచి దూరంగాను రమణ్ణి చూస్తున్న జయలక్ష్మి నవ్వుకుంటుంది. అది చూసేశాడు రమణ. అంటే నిజంగానే నన్ను ఇష్టపడుతుందా అని అనుకుంటున్నాడు. మరి కొన్ని రోజుల్లోనే మంచి ముహూర్తం చూసుకొని మీ ఇంటికి వెళ్దామని వాళ్ళ ఓనర్ అయితే చెప్పేశాడు. ఆ తర్వాతదేముంది, వాళ్ళ అత్తమ్మతో మాట్లాడి అందరూ కలిసి అంగరంగ వైభవంగా వాళ్ళిద్దరికీనైతే పెళ్లి చేశారు. ఇప్పుడు రమణ జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగైతే ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఎంతో అన్యోన్యంగానైతే ఉంటున్నారు. వాళ్ళని చూస్తున్న వాళ్ళందరూ కూడా కొంతమంది ఈర్ష్యపడుతూ కుళ్ళుకుంటూ ఉంటే మరికొందరు ఎంతో సంతోషిస్తున్నారు. ఎలాగైతేనే రమణ జీవితం బాగుపడింది. మరి తను పెట్టుకున్న ఆ షాప్ని జయలక్ష్మి అయితే చూస్తోంది. మరో పక్క తను మేస్త్రిగా పనిచేస్తూ ఇద్దరు 2 చేతులా సంపాదిస్తున్నారు. సంవత్సరంన్నర అయితే గడిచిపోయింది. అయినా కూడా పిల్లలు పుట్టడం లేదు. అదొక చింత అయితే పట్టుకుంది. జయలక్ష్మి బాధపడడం మొదలుపెట్టింది. నేనింక ఇంతేనా, నాకు పిల్లలు పుట్టరా అని బాగా బాధపడిపోతూ కుమిలిపోతూ ఉండేది. మరి సంపాదన ఎంతున్నప్పటికీ కూడాను సంతానం లేకపోతే, మనకంటూ వారసుడు లేకపోతే ఎలా చెప్పండి? మరి అదే చింత వాళ్ళిద్దరిలో కూడా మెదులుతూ ఉంది. ఒకరోజు రాత్రి తను పనిచేస్తున్న ఇంటి దగ్గర అయితే స్లాబ్ వేయిస్తున్నాడు రమణ. అలా స్లాబ్ వేయిస్తున్న సమయంలోని రాత్రి అయితే అయిపోయింది. కొంతమంది కూలీలు అయితే వెళ్ళిపోయారు. మరికొంతమంది అక్కడే పడుకున్నారు. ఈలోగా ఏవో గుసగుసలు అయితే వినబడుతున్నాయి. ఎవరది అంటూ వెనక్కి వెళ్ళి చూశాడు. అక్కడికి వెళ్ళేసరికి ఒక కూలీ భార్య మరొకటితోనైతే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఆ పిల్లోడిని ఏం చెయ్యాలి అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న రమణకి కోపం వచ్చేసింది. నువ్వు పోతే పో, ఆ పిల్లవాడిని నాకు ఇచ్చేసేయ్, నేను పెంచుకుంటాను అని అంటున్నాడు. ఆ మాటలకి ఆ కూలీ భార్య ఇలా అంటుంది. వీణ్ణి ఇలానే ఇచ్చేస్తే ఎలా, మేమెలా బతకాలి? నాకు ఏదైనా ఇవ్వండి, వీడిని ఇప్పుడే ఇచ్చేస్తాను అని అంటుంది. ఆ మాటలకి వెంటనే రమణ తన జేబులో ఉన్న డబ్బులు తీసి ఇచ్చేశాడు. మరి అప్పట్లోనే 50 రూపాయలంటే చాలా ఎక్కువ. ఆ 50 రూపాయలు ఇచ్చి బాబునైతే తీసుకున్నాడు. మరి తనైతే వెళ్ళిపోయింది. ఆ సంగతి వాళ్ళ ఆయనకి కూడా చెప్పాడు. ఇంక వాడు పచ్చి తాగుబోతు. పిల్లాడిని ఏం చూసుకుంటాడు? సరే అయ్యా, మీరే చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. మరి ఆ రోజు నుంచి పిల్లాన్ని సొంత పిల్లాడిలాగా చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని ఎవ్వరికీ తెలియకూడదని మరో చోటుకు తీసుకువచ్చి అక్కడ వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఒక పెద్ద ఇంటినైతే కొనుక్కున్నారు. మరి అదే వాళ్ళ లైఫ్లోని టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంతా సెట్, అంతా బాగుంది. కొడుకు, భార్య, తను ఎంతో సంతోషంగానైతే ఉన్నారు. ఆ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచే బాబు ఎక్కబెట్టి ఏడుస్తూ ఉన్నాడు. ఎంత ఓదారుస్తున్నా కూడాను బాబు అయితే ఆగట్లేదు. మరి మొత్తానికి ఎలాగైతేనే జయలక్ష్మి బాబుని ఓదార్చింది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఇద్దరు ఇల్లంతా చూసుకొని మురిసిపోతున్నారు.
అబ్బా, మనదేనా, ఇదంతా మనదేనా అని అంటుంది జయలక్ష్మి. అవును, మనదే, మన కష్టార్జితం అని చెప్తున్నాడు. ఈలోగా చల్లటి గాలి వాళ్ళిద్దరి మధ్యలో నుంచి వచ్చి వెళ్ళినట్టుగానైతే అనిపించింది. అంతే, ఇద్దరూ ఒక్కసారిగా అటు ఇటు చూస్తున్నారు. ఇంట్లోకి ఇంత చల్లని గాలి ఏంటి అని అనుకుంటున్నారు. సరేలే, ఇంతకీ బాబు ఏం చేస్తున్నాడు అని అడుగుతూ ఉంటే, పడుకున్నాడండి. మీరు మరొక ఊరు వెళ్ళాలన్నారు కదా, ఎప్పుడు వెళ్తున్నారు, రేపు ఎన్ని గంటలకి బయలుదేరుతారు అని అడుగుతుంది. అదా, రేపు 9:30కి వెళ్తాను, మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తాను. నువ్వు బాబు జాగ్రత్త. షాపు ఇప్పటికప్పుడే తీయొద్దులే, ఒక 2 రోజుల తర్వాత నేను వచ్చిన తర్వాత అప్పుడు తీద్దు గాని, ఈలోగా ఇంట్లోనే ఉండు అని చెప్తున్నాడు. సరేననేసింది జయలక్ష్మి. ఇంక వాళ్ళిద్దరూనైతే పడుకున్నారు. బాబు లెగిచి ఎందుకో గుక్కబెట్టి ఏడవడం మొదలుపెట్టాడు. ఏమైంది అంటూ ఉయ్యాల్లో ఉన్న బాబుని ఎత్తుకొని ఓదారుస్తుంది. అటు ఇటు తిరుగుతుంది. అప్పటికి 1 అయితే అయిపోయింది. ఇంకా తను పడుకోకుండా అలానే బుజ్జగిస్తూ ఉంటే తన భుజం మీదే పడుకొని ఉన్నాడు బాబు. అది చూస్తున్న రమణ, అయ్యో జయ పడుకోవట్లేదు, మళ్ళీ నిద్ర లేకపోతే ఇబ్బంది పడుతుంది. జయ 2 నిమిషాలు నాకు ఇవ్వు, నేను ఎత్తుకుంటానులే, నువ్వు పడుకో అని చెప్తున్నాడు. అయ్యో ఏం అక్కర్లేదు లేవయ్యా, నువ్వు పడుకో, రేపు మళ్ళీ తెల్లవారే వెళ్ళాలి కదా, పడుకో పడుకో అని చెప్తూ అటు ఇటు తిరుగుతుంది. ఇంక బాబు మెల్లగా నిద్రలోనైతే జారుకున్నాడు. తను అక్కడ లోగిల్లోనైతే తిరుగుతుంది. ఈలోగా డాబా మీద ఒక తెల్లటి ఆకారం అటు ఇటు నడుస్తూ కనిపించింది జయలక్ష్మికి. అంతే, అది చూసిన జయలక్ష్మి కంగారు పడిపోయింది. ఎవరు, మా డాబా మీదకి ఎవరెక్కుంటారు అంటూ ఇంక తను బాబుని అలాగనే ఎత్తుకొని డాబా అయితే ఎక్కేస్తుంది. ఈలోగా ఎదురుగాను, అదే తన ఎదురుగాను నడుస్తూ దిగిపోయి తన్ని గుద్దుకొని వెళ్ళిపోయింది ఆ ఆకారం. అంతే, జయలక్ష్మి నిర్ఘాంతపోయి అలానే చూస్తోంది. గట్టిగా అరిచింది. పైనుంచి అరుపు వినేసరికి లోపల హాయిగా నిద్రపోతున్న రమణ తుల్లిపడి లేచాడు. ఏమైంది జయ అంటూ బయటకైతే వచ్చాడు. చూసేసరికి బాబుతో పాటు మెట్ల మీద అలానే నించొని కిందకైతే చూస్తుంది. ఏమైంది అంటూ తన దగ్గరకైతే వచ్చాడు. అది అది ఎవరో ఎవరో డాబా మీద ఉన్నారు, ఎవరని నేను పైకి వచ్చేసరికి అది పరిగెట్టుకొని నా ముందు నుంచే వెళ్ళిపోయిందండి. నాకు భయం వేస్తుంది. అది అది మనిషిలా కనిపించడం లేదు అని చెప్తోంది. ఆ మాటలకి కంగారు పడుకు, నువ్వు ఆదమరుపుగా నీ నీడనే చూసుంటావులే, ఏం కాదు జయ, ఏం కాదు అని చెప్తున్నాడు. ఇంక సరే లోపలికి పద అంటూ తనని బాబుని లోపలికైతే తీసుకువెళ్ళాడు. బాబు ఇంక పడుకోవడంతోనే వాళ్ళు పక్కనే వేసుకొని పడుకుంది జయలక్ష్మి. తెల్లవారుతున్న సమయంలోనే బాత్రూమ్ కని లేచి బయటకైతే వచ్చాడు రమణ. ఆ సమయంలోనే బాత్రూంలో ఎవరో ఉన్నట్టుగానైతే రమణకు అనిపిస్తుంది. ఎవరది? జయ లోపలే కదా పడుకుంది, మరి బాత్రూంలో ఎవరున్నట్టు? ఆ రేకు తలుపుని లాగేసరికి కిర్రుమంటూ శబ్దం వచ్చింది. లోపలైతే ఎవరూ లేరు, కానీ శబ్దం మటుకు విన్నాడు. పక్కింట్లో వాళ్ళ శబ్దం అయ్యుంటుంది అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి తన పాని కానిచ్చుకొని బయటికైతే వస్తున్నాడు. అంతే, మళ్ళీ ఆ మెట్ల మీద అదే తెల్లటి ఆకారం తనకాసే చూస్తూ నవ్వుతూ కనిపించింది. వెంటనే తన కళ్ళు నులుముకొని చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. భయపడిపోయాడు. లోపలికైతే వచ్చేశాడు. కానీ అక్కడ మంచం మీద ప్రశాంతంగా పడుకున్న జయాని చూసి ఈ విషయం చెప్తే మళ్ళీ భయపడుతుంది అని ఏమాత్రం కూడా చెప్పకుండా తన పక్కనే వచ్చి పడుకున్నాడు. బాగా నిద్ర పట్టేసింది. జయ పొద్దుకూకిందని తొందరగా లేచి తన పనులన్నీ చేసుకుంటూ వంట అయితే మొదలు పెట్టేసింది. ఈలోగా బాబు లేచి ఏడుస్తున్నాడు.
పక్కన రమణ ఎక్కడ లెగిసిపోతాడో అని బాబుని ఎత్తుకొని తన ఒళ్ళో వేసుకొని డబ్బా పాలనైతే పడుతుంది. అలా తాగుతూ అలానే పడుకున్నాడు. ఈలోగా ఏం జరిగిందో తెలియదు కానీ కళాయి లోపల నుంచి మంటలైతే పైకి ఎగిసిపడుతున్నాయి. మంట ఎలా అంటుకుందో తెలీదు. ఇంకా అలా పొగలు మంటలు వచ్చేసరికి జయ గట్టిగా అరవడం అయితే మొదలుపెట్టింది. లోపల పడుకున్న రమణ ఆ అరుపులకి లేచి బయటకు వచ్చి ఆ కళాయిలోని నీళ్ళైతే వంపేశాడు. మొదటి రోజే వాళ్ళు వండుకున్నదంతా కూడా నాశనం అయిపోయింది. ఇంకా అదెందుకో కీడులాగా శంకిస్తోంది. అయ్యో, ఎందుకు ఇలా చేసావయ్యా అని అంటూ ఉంటే, మరి లేకపోతే పైకి పొగలొచ్చి మంటలు అంటుకున్నాయనుకో ఇల్లంతా కాలిపోతుంది, ఇలాగే చెయ్యాలి అని అంటున్నాడు రమణ. సరే నేను మళ్ళీ వంట చేస్తాను కానీ నువ్వు బయలుదేరు అని చెప్తోంది. తను అన్ని పనులు చేసుకొని వెళ్లే ముందు జాగ్రత్తలు అయితే చెప్తున్నాడు. ఇదిగో, ఏదేదైనప్పటికీ కూడాను ఈ 2 రోజులు డాబా మీదకి వెళ్ళకు, బాబుని తీసుకొని కిందనే ఉండు అని చెప్తున్నాడు. సరేనయ్యా, కిందనే ఉంటానులే అంటూ తన్నైతే పంపించేసింది. బయట తలుపు తాళం అయితే వేసేసింది. లోపలే తన పనంతా పూర్తి చేసుకొని బట్టలు ఆరబెట్టడానికి పైకి వెళ్ళాలి. ఎలా అని అనుకుంటుంది. దాందేముందులే, తెల్లవారే కదా అంటూ మెల్లగా పైకైతే ఎక్కింది. బట్టలు ఆరబెడుతూ ఉంటే తన వెనకాతలే ఎవరో వచ్చి నించున్నట్టుగా అనిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూసింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. భయంతోని గబగబా ఆరబెడుతుంది. ఈలోగా పిల్లాడిని ఎవరో కొట్టి లేపినట్టు పడుకున్న పిల్లాడు గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విన్న జయలక్ష్మి పరిగెట్టుకుంటూ కిందకైతే వచ్చింది. బాబు వంటి మీద అక్కడక్కడ ఎవరో గిల్లితే ఎలా ఉంటుందో అలా అయితే ఎర్రగా కనిపిస్తోంది. అది చూసిన జయలక్ష్మి భయపడిపోతుంది. ఏమైంది నాన్న నీకు అంటూ అక్కడ వెన్ననైతే రాసింది. బాబునెత్తుకొని అటు ఇటు తిప్పుతుంది. ఈలోగా తనకి కూడా కాస్త నిద్రలాగా అయితే వచ్చేసింది. బాబు భుజం మీద పడుకోవడంతోని తన్ని మంచం మీద వేసుకొని పక్కనైతే అలానే పడుకుండిపోయింది. కొంతసేపు అయ్యేసరికి ఆ ఇంటి వాసాల మీద ఎవరో తిరుగుతున్నట్టుగానైతే అనిపించింది. కళ్ళిప్పి చూసేసరికి అదే తెల్లటి ఆకారం. తనకాసి చూస్తూ, పడిపోనా నేను నీ దగ్గరికి వచ్చేనా అని అడుగుతుంది. ఆ మాటలకి జయలక్ష్మికి భయమైతే వేస్తుంది. తను లెగుద్దామంటే లెగలేకపోతుంది. ఒళ్ళంతా పట్టేసినట్టుగా అయిపోయింది. తన్నే అలాగా కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయింది. పక్కనున్న పిల్లవాడు లేచి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. అంతే, తెలివైతే వచ్చేసింది. అమ్మ అంటూ బాబునెత్తుకొని బయటికైతే పరిగెట్టింది. వీధిలోకి వచ్చి అటు ఇటు చూస్తుంది. పాపం, కొత్త ఇల్లు, ఏం చెయ్యాలో తెలియట్లేదు. భర్త కూడా పక్కన లేడు. అయ్యో అంటూ బాధపడిపోతుంది. ఇంటికి తాళం వేసి తన తండ్రి ఇంటికైతే వెళ్ళిపోయింది. అక్కడే దగ్గరే కాబట్టి వెళ్ళిపోయి జరిగిన విషయం అయితే చెప్పింది. ఏదో చూసి భయపడి ఉంటావు, దాందేముంది, రాత్రికి మీ అమ్మ వస్తుందిలే నీకు తోడుగా అని చెప్తున్నాడు తండ్రి. సరే నాన్న అంటూ అక్కడే సాయంత్రం వరకు గడిపేసింది. మరి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా పూర్తిగా చీకటిగానైతే ఉంది. భయంతోని తాళాలు తీసి లోపలికైతే వచ్చారు తల్లి కూతుర్లు బాబునెత్తుకొని. లోపలికి వచ్చి లైట్ వేద్దాం కదా అని స్విచ్ బోర్డు అయితే ఎతుకుతుంది. ఈలోగా తన తల్లి వచ్చి స్విచ్ అయితే ఆన్ చేసింది. ఎప్పుడైతే తను అలా ఆన్ చేసిందో కరెంట్ షాక్ అయితే కొట్టేసింది. దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. త్రుటిలోనే ప్రమాదం తప్పిపోయింది. ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టి పక్కకైతే తుళ్ళిపోయింది. అంతే మరి, గజగజలాడిపోతుంది. జయ ఏంటి ఇలా ఉంది ఇల్లు అని అంటుంది. నాకేం తెలుసమ్మా, అందులో నుంచి కరెంట్ వస్తుందని అని అంటుంది. మరి అప్పట్లోనే కొత్తగా కరెంట్ రావడం, అందరూ కూడాను వైర్లు పెట్టడం, లేదా అంటే స్విచ్ బోర్డులుంటే స్విచ్ బోర్డులు సరిగ్గా లేకపోయినా కూడా వాటిని వాడుతూ ఉండేవారు. మరి అలానే కరెంట్ షాక్ అయితే కొట్టేసింది. చెయ్యి కొంచెంగా నల్లగానైతే మారిపోయింది.
నొప్పితోని విలవిల్లాడిపోతుంది. కుడి చెయ్యి అంతా కూడా లాగేస్తుంది జయ వాళ్ళ అమ్మకి. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ అన్ని పనులు చేసుకొని పడుకుందాం అనుకునే సమయానికి కరెంట్ అయితే తీసేశాడు. అది ఎండాకాలం, బాగా ఉక్కపోతగానైతే ఉంది. జయ, ఇక్కడ ఎంతసేపు ఉంటామే? పైన అంత పెద్ద డాబా ఉంది కదా, పైగా 2 గదులు కూడా ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర పడుకోవచ్చు. ఇక్కడ ఎందుకే? ఇక్కడ మరీ ఉక్కగానైతే ఉంది. పద పద అంటూ లేపింది. జయకి ఇష్టం లేదు, భయం కూడా ఉంది. అయినా కూడా వాళ్ళ అమ్మ ఉంది కదా అనే ధైర్యంతోనే ఇద్దరూ కలిసి చాప దిండి పట్టుకొని బాబునెత్తుకొని పైకైతే వెళ్తున్నారు. సగం మెట్లు ఎక్కిన జయ పైకైతే చూసింది. ఆ రూమ్ దగ్గర ఎవరైనా ఉన్నారేమో అని భయపడుతూ, కానీ ఎవ్వరూ కనిపించలేదు. అమ్మయ్య అనుకుంది. డాబా మీదకెక్కి తల్లి కూతుర్లిద్దరూ కూడాను చాపలు వేసుకొని దిండి వేసి పడుకోవడానికైతే ఉపక్రమించారు. మరి వాళ్ళు ఎప్పుడైతే అలా పడుకున్నారో మళ్ళీ ఆ ఇంటి వాసాల్ని గట్టిగా పట్టుకొని ఆ తెల్లటి ఆకారం జయకాసే చూస్తూ, ఇప్పుడు పడనా నీ దగ్గరికి రానా అని అడుగుతుంది. అది అలాగ అడిగేసరికి భయంతోని జయ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది. పక్కనే పడుకున్న వాళ్ళమ్మకి అక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. జయకు మటుకు అది స్పష్టంగానైతే కనిపిస్తోంది. బాబు కూడా తుళ్ళి తుళ్ళి పడుతూ లేచి గట్టిగా గట్టిగా ఏడవడం అయితే మొదలుపెట్టాడు. అయ్యో నాన్న అంటూ, అమ్మా ఇక్కడొద్దు, కిందకు వెళ్ళిపోదాం, ఏదైతే అది అయ్యింది, కిందనే పడుకుందామమ్మా, నాకు ఇక్కడ భయం వేస్తుంది అంటూ దాని విషయం చెప్పకుండా కిందకైతే తీసుకువచ్చేసింది. ఇంక ఎప్పుడైతే ఇద్దరు కిందకు వచ్చారో కరెంట్ కూడా వచ్చేసింది. అమ్మయ్య అనుకుంది జయ వాళ్ళ అమ్మ. ఇద్దరు వెళ్ళి పడుకున్నారు. మధ్యరాత్రి 3 అయితే అవుతుంది. ఆ సమయంలోని బాత్రూమ్ కానీ జయలక్ష్మి వాళ్ళ అమ్మ బయటికైతే వచ్చింది. పైనేవో చప్పుళ్ళు వినబడుతున్నాయి. అది కూడా గజ్జెల చప్పుడు, ఎవరో నడుస్తున్నట్టు. ఇదేంటి, ఎవరైనా బయట నుంచి పైకెక్కేశారా ఏంటి అంటూ ఒక్కరిదాయే మెట్లయితే ఎక్కుతుంది. ఈలోగా మళ్ళీ అదే ఆకారం, తెల్లటి చీరలోని కనుగుడ్లు 2 లేకుండా అక్కడ ఖాళీలుండి, ఇంకా పళ్ళు పూర్తిగాను నల్లగా ఉండి విరిగిపోతే ఎలా ఉంటుందో అలా అయితే మొహం ఉంది. జుత్తు పూర్తిగా విరబూసుకొని తను తెల్లటి చీరలోని తినకాసే చూస్తూ కిందకైతే కోపంగా వస్తుంది. తను అలా వస్తూ ఉంటే భయంతోని జయ వాళ్ళ అమ్మ గడగడ వణికిపోతుంది. దేవుణ్ణి తలుచుకోవడం అయితే మొదలుపెట్టింది. అంతే, గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. అది నవ్వుతూ తన దగ్గరికి వచ్చి మాయమైపోయింది. జయ వాళ్ళ అమ్మకి పూర్తిగా అర్థమైపోయింది అక్కడ ఏదో అదృశ్య శక్తి తిరుగుతుందని. అంతే మరి, కిందకైతే పరిగెత్తుకొని వచ్చేసింది. ఈలోగా కిందనున్న ఆ రూమ్లోని గజ్జెల చప్పుడుతో పాటు ఏవో నాణాల చప్పుడు అయితే వినబడుతుంది. అది కూడా చాలా ఎక్కువగా. ఇల్లంతా ఒక్కసారిగా సుగంధ ద్రవ్యాలు విరజిమ్మునట్టుగానైతే బాగా ముక్కుకి వాసన అయితే తెలుస్తుంది. ఇంక పక్కనున్న జయని, ఏ జయ లెగు లెగు అంటూ లేపుతుంది వాళ్ళమ్మ. ఏంటమ్మా పడుకోనివే అని అంటూ ఉంటే, లేదే ఒకసారి లేచి కూర్చో, ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటుంది. ఏం జరుగుతుంది, పడుకొని నువ్వు కూడా పడుకో అంటూ ఇంక తనైతే మొత్తం నిద్రలోకి జారుకుంది. ఇంక తను ఎప్పుడైతే అలా మొత్తం నిద్రలో ఉందో, నేను పడుకుంటే మంచిదే అని తను కూడా పక్కన వచ్చి పడుకుండిపోయింది. ఇంకా అప్పటికి 4:30 అయితే అవుతుంది. ప్రతిరోజు జయ వాళ్ళమ్మ తొందరగానైతే లేచి కూర్చుంటుంది. మరి ఆ రోజు మటుకు లేవలేకపోయింది. ఒళ్ళంతా కూడా పులిసిపోయినట్టుగా అయిపోయి ఒకటే నొప్పులు. పూర్తిగా జ్వరం అయితే వచ్చేసింది. అయ్యో అమ్మ, నీకు జ్వరం ఉన్నట్టుంది, ఏంటి ఇంతలా వచ్చేసింది అని అంటుంది. ఆ మాటలకి, ఏం లేదులే, సరే గాని నన్ను ఇంటికి కొంచెం దేబెట్టే, నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేను. నువ్వు బాబుని తీసుకొని ఈరోజు కూడా మా ఇంటికి వచ్చే, రేపు ఎలాగా మీ ఆయన వస్తాడు కాబట్టి సరిపోతుంది అని మాట్లాడుతుంది. అమ్మేంటి ఎప్పుడూ లేంది ఇలా వచ్చేమని అంటుంది అని మనసులోనైతే అనుకుంది. సరేనమ్మా వచ్చేస్తాను,
అంటూ ముందు వాళ్ళ ఇంటికి దేబెట్టేసి ఇంటికి వచ్చి స్నానం చేద్దామని ముందుగా బాబునైతే పడుకోబెట్టింది. తను స్నానాల గదిలోకి వెళ్ళేసరికి ఈలోగా ఏదో చప్పుడైతే అవుతుంది తన ఇంట్లో నుంచి. అది కూడాను ఎవరో మూలన కూర్చొని ఏడుస్తూ, రా, రమ్మన్నానుగా, రా, నీ మీద పడనా, నీ మీద పడనా అని అడుగుతోంది. ఇంకా ఆ మాటలు స్నానాల గదిలో నుంచి వింటున్న జయకి ఒంటిలోని వణుకు పుట్టిస్తుంది. తొందరగా స్నానం చేసి బయటికి వద్దామనుకునేసరికి కాలు జారి పడిపోయింది. అంతే, నడుంకి బాగా పెద్ద దెబ్బ అయితే తగిలేసింది. కౌకు దెబ్బ, బయటికి కనిపించటలేదు, కానీ లోపల మటుకు చాలా నొప్పి అయితే వస్తుంది. ఏడ్చుకుంటూ బాబు దగ్గరికి వెళ్ళి బట్టలు మార్చుకొని బాబుని ఎత్తుకొని తన అమ్మగారింటికైతే వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు రాత్రి అయితే వాళ్ళమ్మ మీ ఇంటికి రానుగాక రాను, ఇక్కడే మీరిద్దరూ పడుకోండి అని వాళ్ళతోనైతే చెప్పేసింది. మరి అలానే అక్కడే పడుకొని తెల్లవారి వాళ్ళ ఆయన వచ్చే సమయానికైతే ఇంటికి వెళ్ళిపోయారు. ఏంటి, మీరు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళారు? మీ అమ్మాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు? ఇక్కడికి మీ అమ్మని వచ్చేయమంటే సరిపోను కదా అని అంటున్నాడు రమణ. లేదండి, అమ్మ రాననేసింది. అంతేకాకుండా అంటూ జంకుతూ ఉంది. ఏమైంది చెప్పు జయ అని అంటున్నాడు. అదా, మన ఇంట్లో ఏదో ఉన్నట్టుగానైతే అనిపిస్తుంది. అది నాకే కాదు, మా అమ్మకు కూడా కనిపించింది. మా అమ్మని ముప్పు తిప్పలు పెట్టేసింది. అందుకనే మా అమ్మ నేను రానుగాక రానని ససేమిరా చెప్పేసింది అని అంటుంది. ఆ మాటలు విన్న రమణ, ఏం కాదులే, అంతా మీ భ్రమ, ఏం లేదు అంటూ కొట్టిపాడేశాడు. కారణం ఏంటి అనంటే వాళ్ళ దగ్గరున్న డబ్బులతోని మొత్తం డబ్బులు పెట్టి ఆ ఇంటినైతే కొనేశారు. మరి ఇప్పుడు ఆ ఇల్లు బాలేదని ఖాళీ అయితే చేయలేరు కదా, అందుకనే కామ్గానైతే ఉన్నాడు రమణ. సరే, ఈరోజు నేను ఇంట్లోనే ఉంటాను, రేపటి నుంచి ఎలాగా ఇద్దరం పనిలోకి అయితే వెళ్ళిపోతాం కదా, ఇంకెటువంటి గొడవ ఉండదులే అని చెప్తున్నాడు. అలానే రోజుకొక ఇన్సిడెంట్ చొప్పున ఏదో ఒకటి అవుతున్నా కూడా పెద్దగా పట్టించుకోకుండా రమణ పనికి, మరి జయలక్ష్మి ఏమో షాప్కి బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. పొద్దున వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సాయంత్రానికి కానీ ఇంటికి వచ్చేవారు కాదు. ఇల్లంతా నిశ్శబ్దంగా అలానే ఉండేది. అది ఆదివారం. ఇంట్లోనే ఇద్దరు ఉన్నారు. రమణ, నేను బయటికి వెళ్ళి వస్తాను, కోడిని తీసుకొస్తాను, ఈరోజు కోడికూర చెయ్యి అని చెప్తున్నాడు. సరేనని తనైతే తన పని చేసుకుంటుంది. ఈలోగా కొంతసేపటికి రమణ అయితే ఖాళీగా వస్తున్నాడు. ఏమైంది, కోడిని తీసుకురాలేదా అని అడుగుతుంది. ఏం మాట్లాడకుండా లోపలికి వచ్చి తిన్నంగానైతే మంచం మీద పడుకున్నాడు. తను అలా పడుకుండేసరికి, ఏంటి నీరసంగా ఉందా, కాలు పట్టమంటావా అని అడుగుతుంది. ఏం మాట్లాడకుండా మరోవైపు అయితే తిరిగాడు. సరే అయితే నేను వెళ్ళి నా పని చేసుకుంటాను అంటూ తన పని చేసుకోవడానికి బయటకైతే వచ్చింది. ఈలోగా ఎదురుగా రమణ అయితే కనిపిస్తున్నాడు. కోడిని పట్టుకొని వస్తున్నాడు. అదేంటి, నువ్వు ఇప్పుడే కదా వచ్చావు, లోపలికి వచ్చి పడుకున్నావు అని అంటుంది కంగారుగా. నేను ఇప్పుడే వస్తున్నానే, ఎవరున్నారు అంటూ లోపలికైతే వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. అంతే, భయంతోని ఇంకా తను బెదిరిపోయింది. ఏమయ్యా, ఇంట్లో ఏదో ఉందయ్యా, ఇప్పుడే నీలా ఎవరో వచ్చారు అని చెప్తూ భయపడిపోతూ వణికిపోతుంది. అనుకోకుండా తన కింద పడి ఫిట్స్ వచ్చి కొట్టుకుంటుంది. అంతే, రమణకు భయం వేసింది. వెంటనే తన చేతుల్లోని తాళాల గుర్తు తీసి పెట్టాడు. కొంతసేపటికి తెమురుకుంది. తన నోట్లో పూర్తిగా చొంగలాగైతే కారిపోయింది. బాగా నీరసంగానైతే కనిపిస్తుంది. అయితే మరి ఇంకా తను ఈ ఇంట్లోని ఏదో జరుగుతుందని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు రాత్రి పనంతా ముగించుకొని పడుకునే సమయానికి ఇల్లంతా కూడాను మళ్ళీ అదే పరిమళభరితమైన వాసన, జవ్వాది గంధం మిళితమయ్యి వస్తున్న ఆ వాసన ఎవ్వరు పీల్చినా కూడాను మాయమర్చిపోతారు.
కానీ వీళ్ళకైతే భయం వేస్తుంది. ఏమవుతుంది అసలు మన ఇంట్లో అని అనుకుంటున్నారు. మొత్తానికి ఎలాగైతేనే కొంతసేపటికి ఆ వాసన రావడం ఆగిపోయింది. సరే, వాళ్ళలో వాళ్ళు ఏదో సర్ది చెప్పుకొని పడుకున్నారు. అప్పటికి 1:30 అయితే అవుతుంది. డాబా మీద నుంచి ఎవరో పైకి కిందికి పరిగెడుతున్నట్టుగా శబ్దాలైతే వస్తున్నాయి. ఇంకా శబ్దానికి మెలకువ వచ్చి లేచి కూర్చుంది జయలక్ష్మి. బయటకు వచ్చింది. చల్లటి గాలి తన్ని తాక్కుంటూనైతే వెళ్ళింది. ఎవరో తన్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటే అలానే మెట్లయితే సగం వరకు ఎక్కేసింది. పైకి చూస్తూ అలానే నించొని అక్కడే ఉండిపోయింది. కొంతసేపటికి రమణ బాత్రూమ్ కని బయటికి వచ్చేసరికి జయలక్ష్మి బయటన అలా నించోవడం చూసి నిర్ఘాంతపోయాడు. భయంతోనే, జయలక్ష్మి, ఏం చేస్తున్నావే అక్కడ? ఈ సమయంలో మెట్లెక్కేవేంటి అని అంటున్నాడు. తుల్లిపడి తనైతే స్పృహలోకి వచ్చింది. ఏమండి అనుకుంటూ భయపడుతూ మెట్లు దిగుతూ జారి కింద అయితే పడిపోయింది. తలకి గట్టి దెబ్బ అయితే తగిలేసింది. ఆ రాత్రి సమయంలోనే రక్తం కారుతూ ఉంటే ఇంట్లో ఉన్న పసుపు వేసి కట్టుకట్టి తన భార్యను పట్టుకొని ఏడుస్తున్నాడు. ఇదంతా నా తప్పే, నేనే మూర్ఖత్వంగా ప్రవర్తించాను. ఇంట్లో ఏదో ఉంది, నాకు కూడా కనిపిస్తుంది జయ. కానీ డబ్బంతా ఇంటి మీదే పెట్టడంతోనే నేనేమీ అనలేదు. వెంటనే సిద్ధాంతిని తీసుకువస్తాను జయ, నువ్వు బాధపడకు. రేపు తెల్లవారే మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్తున్నాడు. కానీ జయ మటుకు పిచ్చి చూపులైతే చూస్తుంది. ఏం జరిగిందో తెలీదు. తను ఆ గదిలో ఉన్న ఆ వాసాలనైతే చూస్తోంది. అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు కళ్ళు తిప్పుతోంది. ఏయ్, దగ్గరికి రావద్దు, నా మీద పడవద్దు, వద్దు వద్దు అని ఏడుస్తోంది. ఆ ప్రవర్తన చూస్తుంటే రమణకి భయం వేస్తుంది. ఏమైంది, జయకేమైంది అని అనుకుంటున్నాడు. బాబుని గట్టిగా పట్టుకొని బాబు దగ్గరికి రావద్దు అని అంటుంది. తను అలా చేస్తూ ఉంటే రమణకి అసలు ఏమీ అర్థం కావట్లేదు, తోచట్లేదు. ఇంక మర్నాడు తెల్లవారే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు. అయ్యో, ఇంత రక్తం పోతుంటే ఇంట్లో ఎందుకు ఉన్నిచ్చావు? రాత్రే తీసుకురావాల్సింది కదా అని డాక్టర్ అయితే తిడుతున్నాడు. మరో పక్క కుట్లు వేసి తనకైతే రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇంక వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి తేబెట్టేశాడు. ఏం జరిగింది, ఎలా అయింది అని కంగారు పడిపోతూ బాధపడుతూ వాళ్ళ అమ్మ అయితే అంటుంది. ఏం లేదు అత్తయ్య, ఇదిగో ఇంట్లోని ఇలా జారి పడిపోయింది అని చెప్తున్నాడు. నేను అప్పుడే చెప్పాను, ఆ ఇంట్లో ఏదో ఉంది, ఏదైనా చేయించవే అని. నువ్వు అది వింటేనే కదా ఇదిగో ప్రాణాల మీదకి తెచ్చుకుంటే గాని మీకు అర్థం కాదా? చూడిప్పుడు నా కూతురు పిచ్చిదానిలా తయారయ్యింది అంటూ ఏడుస్తూ పెడబొబ్బులైతే పెడుతుంది జయ వాళ్ళ అమ్మ. ఇంకా వాళ్ళిద్దరినీ అక్కడే ఉంచి, ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళాలి మామయ్య గారు, ఎవరైనా ఉంటే చెప్పండి, ఇంటికి ఏదో దోషం ఉన్నట్టుంది, భయం వేస్తుంది అంటూ వాళ్ళకి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పేశాడు. అంతే. అది అర్థం చేసుకున్న వాళ్ళ మామయ్య, సరే నేను చూస్తాను అంటూ అక్కడ దగ్గరలో ఉన్న ఒక సిద్ధాంతి గారినైతే వెళ్ళి కలిశారు ఇద్దరును. ముందు ఇంటిని చూడాలి అంటూ ఇంటినైతే చూడ్డానికి వెళ్ళాడు. తెల్లవారుజామైనా కూడా ఇల్లంతా కూడాను లోపలికి వెళ్తే చీకటిగానైతే ఉంది. అంతేకాదు, ఒక మూల ఏదో వెలుగుతున్నట్టు అతని కళ్ళకైతే కనిపించింది. పైకి వచ్చి చూసేసరికి అతనికి పూర్తిగా అర్థమైపోయింది. ఈ ఇళ్ళు ఎవరి దగ్గర కొన్నారు అని అడుగుతున్నాడు. నాలాగే పెద్ద మేస్త్రి మరొక అతనైతే అమ్మేశాడండి అని చెప్తున్నాడు రమణ. సరే, అతన్ని తీసుకురా. సాయంత్రం నేను ఒక పూజ చెయ్యాలి, పూజకు కావలసిన సామాగ్రి అంతా కూడా తీసుకురా అంటూ ఏదో పెద్ద లిస్ట్ అయితే ఇచ్చాడు. అవన్నీ కొనుక్కు తీసుకువచ్చాడు రమణ. సాయంత్రం అతన్ని కూడా తీసుకువచ్చాడు. ఏమయ్యా, అసలు మీ ఇంట్లోని ఎవరెవరు ఉండేవారు అని అతన్ని అయితే అడిగాడు.
అది అమ్మా నాన్న బ్రతుకునేటప్పుడు అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం స్వామి. అమ్మా నాన్న ఎంతో కష్టపడి ఈ ఇంటినైతే కట్టించుకున్నారు స్వామి. వాళ్ళకి ఈ ఇల్లంటే చాలా ఇష్టం. మరి బంగారం ఆస్తి కూడా సంపాదించారు. కానీ అమ్మ అనారోగ్యం పాలయ్యి అనుకోకుండా హఠాత్తుగానైతే చనిపోయింది. అమ్మ చనిపోయిన 3 నెలలకి నాన్న కూడా బెంగతో చనిపోయారు. మరి వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ ఇంటిని ఉంచుకోవడం ఎందుకు? మాకు వేరేగా ఆస్తులు ఇల్లులు అయితే ఉన్నాయి. మరి రమణ ఇంటి కోసం అయితే వెతుకుతున్నాడని తెలుసుకొని ఈ ఇంటినైతే ఇచ్చేసాను అని చెప్తున్నాడు. అతను అలా చెప్పేసరికి, నీకు తెలుసా మీ అమ్మ నాన్న ఇంకా ఇక్కడే ఉన్నారని నీకు తెలుసా అని అవతల సిద్ధాంత్ అయితే అంటున్నాడు గట్టిగా. ఆ అమ్మా నాన్న ఉండడం ఏంటి అని అంటూ ఉంటే, మీ అమ్మా నాన్న ఈ ఇంట్లోని ఒక నిధిని అయితే దాచిపెట్టారు. అందుకనే దానికోసమే వాళ్ళు ఇంకా ఇక్కడే తిరుగుతున్నారు. మీకు అది చెందాలని మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇంక ఎవరిని ఉన్నెవ్వరు. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ప్రాణాలు తీస్తారు అని గట్టిగానైతే చెప్తున్నాడు. ఆ మాటలు వినేసరికి వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. రమణ భయంతోనే గజగజ వణికిపోతున్నాడు. మరి ఎలా? మేము ఇందులో నుంచి బయటపడేది ఎలా అని ఆ సిద్ధాంతిని అయితే అడుగుతున్నాడు. ఇంక వెంటనే అతను, ఆ ఇంటిని మళ్ళీ మీరు తీసేసుకోండి. ఇతను ఇచ్చిన డబ్బులు మొత్తం ఇచ్చేయండి. తిను వేరే దగ్గర ఇల్లు తీసుకుంటాడు. ఇప్పుడు గనక ఈ ఇంట్లో ఉన్నాడు అనంటే తల్లికి పిల్లకి కూడా ప్రమాదమే. అంతేకాదు రమణ, నీ ప్రాణాలు కూడా తీసుకుంటారు వాళ్ళు అని చెప్తున్నాడు. మీరు ఎవరికైనా అమ్మాలి అనుకున్నా కూడా ఇదే జరుగుతుంది అని అతనికి కూడా చెప్పేశాడు. అంతే మరి అందరూ షాక్లోనైతే ఉండిపోయారు. మరి రమణకి ఆ ఇండ్లు అమ్మిన నాగేశ్వరరావు, రమణ ఇద్దరూ కూడాను కాళ్ళ వేళ్ళ పడుతూ, ఏదో ఒకటి చేసి మీరే ఈ గండం నుంచి తప్పించండి, నా దగ్గర అంత డబ్బు లేదు, నేనంతా ఖర్చు చేసేసాను అని నాగేశ్వరరావు అయితే చెప్తున్నాడు. సరే అయితే నేను చేయవలసింది చేస్తాను, కానీ ఆ తర్వాత దైవాధీనం. ఎంతవరకు జరుగుతుందో అంతవరకే. కానీ ఈరోజు రాత్రి నువ్వు ఈ ఇంట్లో పడుకోవాల్సిందే అని నాగేశ్వరరావుకి అయితే చెప్పాడు. సరేనని ఒప్పుకున్నాడు. తను పూజలైతే మొదలుపెట్టాడు. ఏదో ఒక పెద్ద ముగ్గునైతే గీశాడు ఇంటి మధ్యలోనే. ఏవో బళ్ళు కూడా ఇచ్చారు. ఆ తర్వాత హోమం చేసి ఎన్నెన్నో మంత్రాలు చదివి మొత్తం అంతా ఇల్లంతా కూడాను శుద్ధపరిచారు. ఆ తర్వాత తను తెచ్చిన ఒక చెంబునైతే దారాలతో కట్టి ఒక మూలనైతే పెట్టాడు, కొబ్బరికాయ పెట్టి. మరొక దగ్గర ఒక చెంబులోని పసుపు నీళ్లు కలిపి పెట్టాడు. మరి డాబా మీద నిమ్మకాయలు అయితే పెట్టారు. ప్రతి గుమ్మానికి కూడాను నిమ్మకాయలు అయితే పెట్టారు మంత్రించి. ఆ తర్వాత ఆ రోజు రాత్రి 1:30 వరకు ఆ పూజ అయిన తర్వాత నాగేశ్వరరావుని ఒక్కడనే అక్కడ పడుకోమంటే నాకు భయం స్వామి అని అంటున్నాడు. సరే అయితే మీ వాళ్ళు, అదే మీ అక్కలో తమ్ముళ్ళో ఉంటారు కదా, వాళ్ళని ఎవరినైనా తోడు పిలుచుకొని పడుకో అని చెప్తే సరేనని వాళ్ళ తమ్ముడిని అయితే తోడు పిలుచుకొని ఇద్దరూ పడుకున్నారంట. మరి రాత్రి 3:30 సమయంలోని వాళ్ళ అమ్మ నాన్న మెట్లు దిగుకుంటూ కిందకైతే వచ్చారు. వాళ్ళ ఎదురుగా నించొని వాళ్ళిద్దరి మీద పడినట్టుగానైతే అనిపించిందంట. వాళ్ళ ఒళ్ళంతా కూడా బరువెక్కిపోయింది. అమ్మా, నాన్న, మమ్మల్ని క్షమించండి, వదిలేయండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ప్రాధేయపడుతున్నారు కలలోనే. అయినా కూడా వాళ్ళు వినకుండా కోపంగా వాళ్ళ కాస అయితే చూస్తున్నారు. తెల్లవారింది. సిద్ధాంతి గారు మళ్ళీ ఇంట్లోకి అయితే వచ్చారు. ఇద్దరూ బాగా నీరసంగానైతే కనిపిస్తున్నారు. మరి వాళ్ళు పెట్టిన నిమ్మకాయలన్నీ కూడాను ఎండిపోయాయి. కానీ ఒక మూలనున్న నిమ్మకాయ మటుకు చెక్కు చెదరగుండా చక్కగానైతే ఉంది. ఇంకా అక్కడైతే తవ్వించమని ఆ సిద్ధాంతి అయితే చెప్తున్నాడు. వెంటనే పలుగు పార తీసుకొని అక్కడ తవ్వడం మొదలుపెట్టారు. ఇంటి నైరుతి మూల, అదే ఆ పెద్దవాళ్ళు పడుకునే ఆ స్థలం దగ్గర తవ్వుతూ ఉంటే కిందకి వెళ్తూ ఉంటే ఏవో శబ్దాలైతే వినిపించాయి. మళ్ళీ తవ్వేసరికి అక్కడ లంకె బిందెలైతే కనిపించాయి. అంతే, అవి బయటికి తీయించి
ఎన్నో మంత్రాలు చదివి వాటిని పూజలో పెట్టి పూజ అంతా ముగిసిన తర్వాత కొడుకుల చేతే వాటినైతే తెరిపించారు. ఆ తర్వాత అందులో ఉన్నవన్నీ కూడాను మీరే పట్టుకుపోయింది అని వాళ్ళకైతే చెప్పి ఆ లంకె బిందెలు పెట్టిన దగ్గర కూడాను ఆ గోతులోని ఏవో కొన్ని పూజలు చేసి దాన్ని యథావిధిగా మోయించేశారు. ఇంక ఎటువంటి ఇబ్బంది మీకు ఇక్కడ ఉండదు, సుఖంగా ఉండొచ్చు అని చెప్పి పూజ అంతా కూడా పూర్తి చేసి ఇంటినైతే శుద్ధి చేశారు. మరి ఆ తర్వాత ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు, వాళ్ళు అస్సలు కనిపించలేదు. అయితే మరి ఎంతో కష్టపడినా వాళ్ళు ఆ సొమ్మునంతా కూడాను అలా 2 లంకె బిందెల్లోని పెట్టి ఆ గోతులోనైతే తవ్వి పెట్టడం జరిగింది. పిల్లలకి చెప్పకుండానే అర్ధాంతరంగా చనిపోయారు ఇద్దరును. అంతేకాదు ఆ ఇంటి మీద బాగా ఆశ ఉండడంతోనే ఆ ఇల్లు కదలకుండా అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బంది ఆ ఇంట్లోనైతే వాళ్ళకి కలగలేదు. జయలక్ష్మి 6 నెలల తర్వాత కడుపుతోనైతే ఉంది. ఒక పాప కూడా పుట్టింది. మరి బాబు పాపతోనే సుఖంగానైతే ఉన్నారు. వాళ్ళ మునిమనవలే మనకి ఈ స్టోరీనైతే అందజేశారండి. చాలా థ్యాంక్స్ అండి. మరి ఇందులో కొన్ని కల్పితాలు అయితే ఉన్నాయి, అయినా కూడా స్టోరీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈరోజు బాగా లెందీగా అయిపోయింది కదా స్టోరీ, కానీ వినడానికైతే ప్రయత్నించండి. అయితే మరి ఈ వీడియో పెట్టిన తర్వాత నాకు ఫస్ట్ కామెంటు ఎవరైతే పలానా హర్రర్ మీద నాకు కావాలి స్టోరీ అని కామెంట్ చేస్తారో దాని మీద ఒక చక్కటి స్టోరీ నేను ప్రజెంట్ చేస్తానండి. కాకపోతే ఇప్పటికీ ఇంకా 2 స్టోరీస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. సుబ్బు అనే అకౌంట్ నుంచి రోడ్ హర్రర్ స్టోరీ కావాలని అడిగారండి, అది వస్తుంది నెక్స్ట్. ఆ తర్వాత మనకి బాలాజీ గారు అడిగారు కోట శక్తుల గురించి చెప్పండి అని చెప్పేసి. ఆ తర్వాత కోట శక్తుల గురించి అయితే వస్తుంది. ఆ తర్వాతే మీరు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళది వస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లోనైతే పెట్టండి, ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా. సో దానివల్ల మరికొంతమందికి వీడియో అయితే షేర్ అవుతుంది. మీరు ఎలా అయితే నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అలానే మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.